హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోమని మనవండి. అలాగే మనం ప్రతిరోజు సామెతల గ్రంథం చదువుకుంటాం కదా. ఇవాళ మార్చి 1 కదండి, ఫస్ట్ అధ్యాయం చదువుకుందాం. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటందు, బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును, జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. జ్ఞానము గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములు సంపాదించుకొనును. వీటి చేత సామెతలను, భావసూచక విషయములను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గూఢ వాక్యములను జనులు గ్రహించుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖుల జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధన త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములై ఉండును. నా కుమారుడా, పాపులను ప్రేరేపింపగా ఒప్పకము. మాతో కూడా రమ్ము, మనము ప్రాణం తీయుటకై పొంచి ఉందుము. నిర్దోషి అయిన ఒకరిని పట్టుకొనుటకు దాగి ఉందుము. పాతాళము మనుషులను మింగివేయినట్లు వారిని జీవంతోనే మింగివేయుదుము. సమాధిలోనికి దిగివారు మింగబడినట్లు వారు పూర్ణ బలంతో నుండుగా మనము వారిని మింగివేయుదుము రమ్ము అని వారు చెప్పుచున్నప్పుడు ఒప్పకము. పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును. మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందుము. నీవు మాతో పాలివాడవై ఉండుము. మనకందరికిని సంచి ఒక్కటే యుండును అని వారు నీతో చెప్పుదురు. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము. వారి త్రోవలందు నడవకుండా నీ పాదము వెనుకకి తీసుకొనుము. కీడు చేయుటకు వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుచుండుదురు. పక్షి చూచుండగా వలవేయుట వ్యర్థము, వారి స్వనాశనమునకే పొంచియుందురు. తమను తామే పట్టుకొనుటకై దాగియుందురు. ఆశాపాతకులందరి గతి అట్టిదే, దానిని స్వీకరించి వారి ప్రాణము అది తీయును. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. గొప్ప సందడి స్థలములో ప్రకటన చేయుచున్నది. పూర ద్వారముల్లోను పట్టణములను జ్ఞానము ప్రచురించుచు తెలియచేయుచున్నది. ఎట్లనగా, జ్ఞానము లేనివారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేనివారుగా ఉండగోరుదురు. అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యం చేయుచు ఆనందింతురు. బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కృమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. నేను పిలవగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయం కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. భయము మీ మీద